చుండి ఆగించు ఇల్లు అవునండి. చెర్రీ ఏం చేస్తున్నా? ఏంటి? ఉల్లిపాయ చికెనా? అవునా? ఎవరికి పెడతావు చేసి? నాకొద్దు బాబోయ్. ఇప్పుడైతే నేను పొటాటో చికెన్ కర్రీ చేయబోతున్నాను. నా ఫేవరెట్. రెడీ తీసుకున్నాను పొటాటోస్. ఇంకా ఉల్లిపాయలు అయితే ఒక 4 ఉల్లిపాయలు తీసుకున్నాను, పెద్ద సైజువి. ఇంకా అరకిలో చికెనే. తగినంత ఆయిల్ వేసుకోవాలి. మీరు ఎలా తింటే అలా వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం లిమిట్గా వేయాలి ఆయిల్. లేదంటే చికెన్ ఆల్రెడీ కొంచెం ఉంటే కొవ్వు ఉంటుంది కదా, అది కూడా మిక్స్ అయ్యి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అందుకు చూసుకొని వేసుకోండి ఆయిల్. ఉల్లిపాయలు కొంచెం మగ్గేలోపు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూసేయండి. ఏంటి తల్లి? ఫ్రెండ్స్, ఇదైతే మరి మనీ బాక్స్ అన్నమాట. దీంట్లో 1 రూపీ 2 రూపీస్ కాయిన్స్ తీసుకొని దీంట్లో 500 200 150 20 10 రూపీస్ అవి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చిరుపెన్ కట్టి నేను అంటిస్తాను అనమాట. మళ్ళీ చిరిపోతే కాయిన్స్ అవి వచ్చేస్తాయి కదా, అందుకనే సరే ఇలా చేస్తాను అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ వేసుకోండి, మళ్ళీ వేసుకోవాలి కదా. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఏంటి మళ్ళీ చెప్పు? అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పొటాటోస్ అయితే వేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇక్కడ చికెన్ వేసేస్తున్నాను. అరకిలో చికెన్ అనమాట. శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొంచెం వీటిని కూడా కొంచెం తిప్పేసి ఇంకా మూత పెట్టి ఒక పావు గంట అయితే అలా ఉడికించుకోవాలి. ఇక్కడ మా పాప వేసేసిందని ఇంకా ఈయన కూడా ఏడు స్టార్ట్ చేశాడు. ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంక యుద్ధమే జరిగిపోద్ది ఇంట్లో. ఇంక ఇక్కడ కొంచెం ఒక టమాటా అయితే వేస్తున్నాను చికెన్లో. మామూలుగా అయితే నేను చికెన్లో టమాటాలు వేయను, కానీ కొంచెం గ్రేవీ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఒకే ఒక టమాటా అయితే తీసుకున్నాను. ఇంకా ఇప్పుడే లైట్గా కొంచెం పసుపు, ఒక 1.5 స్పూను కారం అయితే వేసాను. పిల్లలు కూడా తింటారు కదా, అందుకే మా కారం కూడా అంతగా ఘాటు ఉండదు, అందుకే 1.5 స్పూన్ వేసాను అనమాట. ఇంకా పసుపు కారం వేసిన తర్వాత అయితే కనీసం ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఆ తర్వాత కొంచెం మూత తీసి తిప్పితే పచ్చివాసన అనేది ఉండదు. చెప్పులు అన్నీ తీసుకొచ్చి లోపల పెట్టాడు. డైరీ పెట్టి బ్యాగ్లో. చెర్రీ, నీ బుక్స్ అలా పాడేసుకుంటే ఎలా చెర్రీ? స్కూల్లో మిస్ అడిగితే ఏం చెప్తావు?
కత్తిరిటి అన్నీ కావాలి. కత్తిరిటి ఇచ్చేది. గుడ్ బాయ్ గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇటు నాన్న గుడ్ బాయ్. చెడి మాట వినవా? థ్యాంక్ యూ. కుట్టుకుంటున్నారని చెప్పేసి మా హస్బెండ్ లేచి కొంచెం అరిచాడు అనమాట. అందుకే మా బాబు ఏడుస్తున్నాడు. ఇంకా ఇంతే కదండి, ఇద్దరు పిల్లలు ఉంటే పెద్దవాళ్ళ కంట్రోల్లో ఉన్న చిన్నవాళ్ళు అసలు కంట్రోల్లోనే ఉండరు. ఇటువంటి మా బాబులా అంటే హైపర్ యాక్టివ్ పిల్లల్ని అయితే అస్సలు కంట్రోల్ చేయలేం. ఈ టైంలో కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకోవాలండి. ఇంకా వాటర్ పోసే టైంలో సాల్ట్ చెక్ చేసుకొని ఇంకా అప్పుడు వాటర్ పోసుకుంటే ఇంకా అప్పుడు ముక్కలకి వాటికి సాల్ట్ పడుతుంది. ముందే ఎక్కువ వేసేస్తే ఈ బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి పీల్చేసుకుంటాయి సాల్ట్ని. ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే చికెన్ ఇంచుమించు 70% ఉడికిపోతుందండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక 10 minutes అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంకా ఇదైతే మసాలా పొడి అండి. ప్యాకెట్లో దొరుకుతుంది కదా, 5 రూపీస్కి 10 రూపీస్కి అలాగా పచ్చి మసాలా దొరుకుతుంది. అంటే ధనియాలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాటిని నేనైతే డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ పట్టి వేసేసుకున్నాను. మామూలుగా అయితే వాటిని వాటర్ వేసి కొంచెం కొబ్బరి అది వేసుకొని పేస్ట్ లాగా చేసి వేసుకోవాలి. ఇంక నాకు ప్రతి కర్రీకి ఇంకా అలా కష్టమని చెప్పేసి డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను. అలా అయితే తెలుసు కదండి, నాటుకోళ్ళలోకి బయట మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, ధనియాలు వెల్లుల్లి ఇవి చెక్క అవన్నీ కూడా పచ్చి మసాలా వేస్తారు. కానీ నేను ఇలా డ్రై పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇదే వేసాను కర్రీలో. టేస్ట్ అయితే బాగుంటుంది. వంట చేయను ఆకలేస్తుందా? కట్టెను వదులు. అయిపోయింది కర్రీ. ఇక 5 minutes అయితే అయిపోయినట్టే. అవునా, అయిపోతుంది 5 minutes. ఓకేనా? ఈలోపు హ్యాండ్ వాష్ చేసుకుంటండి. మమ్మీ హ్యాండ్ వాష్ చేసేసాం. మమ్మీ చేసేసా, క్లీన్గా చేసా. చాలు చాలు చెప్పావుగా. చూపించారు ఎలా హాయ్ ఫ్రెండ్స్, మరి కర్రీ అయితే అయిపోతుంది అన్నమాట. చెరి కాలుతుంది, వదిలే. అస్సలు మాటిండు మా తమ్ముడు అయితే ఫ్రెండ్స్, అస్సలు మాటిండు అనమాట. మా తమ్ముడు అస్సలు మాటిండు. నువ్వు అక్కడ కూర్చో, నీకేస్తా కూర్చో. అంటే కర్రీ అవుతుంది ఇది డాడీకి. నాకు మమ్మీ ఇంకా పెద్దది ఎక్కడిది? తింటల్లి అదుగు వేసానుగా. పెద్ద చికెన్ కావాలా? వేసాను. ఓకేనా? కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది.
టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎక్కువ మసాలాస్ కూడా అసలు ఏమీ లేవు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉంది? బాగుంది, సూపర్ బాగుంది. అవునా, అంతేనండి. సూపర్ సూపర్ సూపర్. కూర అదిరిపోయింది మమ్మీ, కూర అదిరిపోయింది. ఇంతేనండి వీడియో. మా పిల్లలైతే ఫుల్గా తిన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.